విశాఖలో గుండెపోటుతో మృతి చెందిన గోవిందరావు భౌతికాయానికి శుక్రవారం విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు నివాళులర్పించారు. సమీక్ష సమావేశంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మాటలకు మనోవేదనానికి గురై గుండెపోటుతో మృతి చెందారని, ఇది ప్రభుత్వ హత్య అని అన్నారు. రాజకీయ నాయకులకు బాధ్యతలుగా కాదనేది ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గుర్తించాల్సిన అవసరం. టీడీఎంసీ ఎస్సీ గోవిందరావు గారి యొక్క మరణం ఈ వ్యవస్థ చేసిన హత్య, ఈ ప్రభుత్వం చేసిన హత్యగా మనం భావిస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిని జీవీఎంసీ కమిషనర్ గాని జీవీఎంసీ మేయర్ గాని లేకుండా ఏ అధికారంతో పట్టాకు రివ్యూ నిర్వహిస్తారు, ఏ అధికారంతో, నీకు ఏం అధికారం ఉందని నిన్న అతన్ని వేధించి మనోవేదనకు గురి చేసి అధికార మదంతో అతను చనిపోయే పరిస్థితిని తీసుకొచ్చిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకి జవాబుదారీతనం తప్ప రాజకీయ నాయకుల యొక్క స్వలాభాలకి, రాజకీయ నాయకుల యొక్క ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టడానికి కాదు. కేవలం ఎస్సీ గారు ఒక ఆనెస్ట్ పర్సన్ అని ఏదైతే కూటమిలో ఉన్న ఒక కాంట్రాక్ట్ కి సంబంధించి ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులకి అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతో ఆయన పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ఆవేదనకు గురి చేసి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోలేదని ఈరోజు ఆయన్ని హత్య చేయడం జరిగింది. మన ప్రభుత్వం పూర్తిగా ఇది ఈ వ్యవస్థ యొక్క, ఈ ప్రభుత్వం యొక్క హత్యగానే దీన్ని భావించవచ్చు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఆయన మరణానికి జవాబుదారీతనం ఎవరు చెప్తారు? ఆయన ఆ కుటుంబానికి ఆయన లేని లోటుని ఎవరు తీరుస్తారు? ఈ రాష్ట్రంలో ఇదే విధంగా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి మీరు ఏ రకంగా భద్రత కల్పిస్తారు? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి సంఘటన వల్ల వారు ఒక అభద్రతా భావంతో ఉంటే వారికి భరోసా ఇచ్చే వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నాయి? ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీనిపైన ఎవరైతే అక్కడ కార్పొరేటర్ ఉన్నారో, ఎవరైతే అక్కడ స్థానిక శాసనసభ్యులు ఉన్నారో, ఎవరైతే ముఖ్యంగా ఈ కోమటిరెడ్డి పట్టాభి అనే అతను గతంలో కూడా ఇదేదో రాచరికం అనుకుని, అధికార శ్వాసతం అనుకుని, ఈ ప్రజాస్వామ్య విలువల్ని పక్కన పెట్టి, రాజ్యాంగ విలువల్ని పక్కన పెట్టి ఒక రాచరిక వ్యవస్థల గతంలో కూడా ఇదే విధంగా విశాఖపట్నం వచ్చి ఇదే విధంగా రివ్యూలు నిర్వహించి అధికారుల మీద దులుం ప్రదర్శించడం జరిగింది. అసలు ఈ నగరంలో మేయర్ లేకుండా, కమిషనర్ లేకుండా ఒక జోనల్ కార్యాలయానికి వెళ్లి రివ్యూ నిర్వహించే హక్కు ఈ పట్టాభికి ఎవడిచ్చాడు? అంటే మీకు అధికారం ఉంటే మీ ధనదాహం కోసం, మీకు నచ్చిన వ్యక్తులు కాంట్రాక్ట్లు ఇప్పించడం కోసం ఇది రాచరికం అనుకుని మీకు నచ్చిన విధంగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మీరు భ్రష్టపరుస్తారా? ఇంత దుర్మార్గానికి మీరు పూనుకుంటారా? ఈ హత్యకి ఎవరి బాధ్యత? తప్పకుండా ఎవరైతే పట్టాభి గాని అక్కడ ఆయన నిన్న గోవిందరాజు గారి మీద ఒత్తిడి గురి చేసిన ముగ్గురు ప్రజాప్రతినిధులు కూడా తక్షణం వారి మీద చర్య తీసుకోవాలి. ఒక స్వతంత్ర సంస్థతో దీన్ని ప్రభుత్వ హత్యగా భావించి ఒక స్వతంత్ర సంస్థతో దీనిపైన విచారణ కల్పించాలి.
వీరిని ఎవరైతే ఈ హత్యకి ఈ ప్రభుత్వ హత్యకి ఈ వ్యవస్థ చేసిన హత్యకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. కనీసం మానవత్వం లేకుండా మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకవైపు ఆయన గుండెపోటుతో కుప్ప కూలిపోతే ఆయన ట్రీట్మెంట్ చేయాల్సింది పోయి ఆయన పక్కనుండగానే ఒకవైపు ఆయన సిపిఆర్ జరుగుతుంటే వీళ్ళు చిరు మందహాసంతో అసలు వీళ్ళకి మానవత్వం ఉందా? వీళ్ళు అసలు మనుషులా లేకపోతే మానవ మృగాల? ఇక్కడ కోమటిరెడ్డి పట్టాభి, ఇక్కడ గాజువాక శాసనసభ్యులు, అక్కడ గాజువాకలో ఉన్న ఆర్కే హాస్పిటల్. అంటే ఒకవైపు ఒక ప్రభుత్వ అధికారి, ఒక నిజాయితీతో పనిచేసిన ప్రభుత్వ అధికారి వీళ్ళు ఒత్తిడికి గురయ్యి కుప్పకూలి గుండెపోటుతో హాస్పిటల్కి వస్తే హాస్పిటల్కి వచ్చి ఇక్కడ వీళ్ళు పరిచయ కార్యక్రమాలు. ఇక్కడ ఒకవైపు ఇది గోవిందరాజులు గారి యొక్క ఉన్న స్టేచరీ. ఇక్కడ చూడండి పట్టాభి. దీనిపైన సమగ్రమైన న్యాయ విచారణ జరగాలి. ఈ ముగ్గురు ఎవరైతే అక్కడ స్థానిక కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఈ ఒత్తిడికి గురి చేసి హత్యకు కారణమైన ఈ వ్యవస్థ యొక్క హత్యకు కారణమైన గంధం శ్రీనివాసరావు అనే కార్పొరేటర్ గాని, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు గాని, అదేవిధంగా కోమటిరెడ్డి పట్టాభి అసలు ఇది ఎలాంటి సంబంధం లేకుండా అధికారం ఉందా కదా అనే అధికార మతంతో విజయవాడ నుంచి వచ్చి విశాఖపట్నంలో పెత్తనం చేద్దామని చూస్తున్న ఈ అహంకారులకి తగిన శిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది నిజంగా చాలా చాలా విచారించిన విషయం. ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా ఆవేదన గురి చేస్తారు. నిజాయితీ పరుడైన ఆఫీసరు గుండెపోటుతో మరణిస్తే వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ఎంత నిర్లక్ష్యం.